వేముల పట్టణంలో 25 సంవత్సరాలుగా విద్యా సేవలు అందిస్తూ ఈనాడు సంతోషం జరుపుతున్నటువంటి స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి మనోజ్ కుమార్ గారు ఇందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నా వైపు నుంచి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మాతో పాటు వేల పట్ల ప్రముఖులు కూడా ఆహ్వానించిన క్రమంలో వేసుకున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, రాకేష్ గారు, వైస్ చైర్మన్ సర్పంచ్ విద్యాసాగర్ గారు, వేల పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ గారు, శ్రీనివాస్ బాబు గారు, వేదిక ఉన్నటువంటి కేరళ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు, పాత్రికేయులు అందరికీ కూడా కేరళ మోడల్ స్కూల్ ప్రతిరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మనోజ్ కుమార్ గారు నాకు బాగా 99లో ఈ స్కూల్ ప్రారంభం కోసం మనకు వచ్చినప్పుడు అప్పుడు జిల్లా పరిషత్ మెంబర్ చతుర్థిగా జడ్పీ ఫ్లోర్ లీడర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మీరు మనకు సహకార మద్దతు కావాలన్న కోసం మా కొడుకు మీ స్కూల్లో చదువుకున్నాను. గాంధీపూర్ స్కూల్లో చేర్పించే క్రమంలో నమ్మకాన్ని కలిగించడానికి ఇలాంటి వాళ్ళు సహకారం కావాలన్నప్పుడు ఆ కేరళ మన స్కూల్ని ఇక్కడ ప్రారంభం చేసి 20 సంవత్సరాలు అనేక మంది విద్యార్థులు నేర్పి అనేక మంది తల్లిదండ్రుల నమ్మకాన్ని అమలు చేయకుండా చక్కటి సేవలను ముందుకు పోయే విధంగా ఇప్పుడే రాజు మాట మా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఇదే స్కూల్లో చదువుకుంటూ మంచిగా రాణిస్తూ ఉన్నారనే మాట. ఈరోజు విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా అందవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు పక్షాన ఒక పక్కన విద్యకు సమూల మార్పులు చూసి విద్యా విధానం నూతన మార్పులు తీసుకొని వచ్చి చక్కటి సంస్థలు తీసుకొచ్చిన వేళ ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కటి విద్యాభివృద్ధి నేర్చుకొని తమ దైనందిన జీవితాల్లో ఉన్నతి చేయడం అదే విధంగా మరి కార్యక్రమం గుర్తించుకోవడం అభినందనీయం. ఈరోజు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖకు తన దగ్గర పెట్టుబడి విద్యాపరంగా పేదలకు కూడా ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సిన పని చక్కటి సమూహ మార్పులు తీసుకువస్తున్న అంశాన్ని కూడా మనం చూసినాం. ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న వారికి విద్యాబోధన అంశంలో సిలబస్ అంశంలో కూడా ప్రపంచ నలుగురులో కూడా ఎక్కడికి వెళ్ళినా విద్యార్థి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం కూడా ఇక్కడ సిలబస్ అందుబాటులో ఉండే విధంగా కూడా అనేక మార్పులు చేసుకుంటున్నటువంటి తరుణం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచం సుగ్రామం అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. దానికి అనుకునే విధంగా విద్యార్థుల ముందుకు పోవడానికి కోసం ఒక సాహసమైనటువంటి సవాళ్ళని ఎదుర్కొనే సందర్భంలో విద్యా విధానం వచ్చిన సందర్భంలో మన దగ్గర కూడా ఉన్న ఇతర దేశాలతో పోటీ పడదు. భారతదేశంలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు చక్కని బోధన అందాలని విద్యా విధానం మార్పులు చేయాలని చెప్పారు. ఒక స్కిల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకువచ్చే విధానం సుమారు 200 కోట్ల ఒక్కొక్క కాలేజీ వెచ్చించి 25 ఎకరాల ప్రదేశాలు సుమారు 50 ప్రాంతాల్లో ఈరోజు 13,000 కోట్ల విడుదల సందర్భం వేరే గురుకులాల్లో చదువు విద్యార్థి గైడ్ చేయాలని రాష్ట్రం అంటే విద్యా విధానం వల్ల పరిపుష్టికరమైనటువంటి ఆలోచనలు అందించే విధంగా ప్రభుత్వాల పక్షాన చేస్తున్న దానికి తోడుగా ఇటు విద్యం వైద్యం ప్రభుత్వ పక్షాన ఉన్నప్పటికీ ప్రైవేటు విధానంలో కూడా అనేక మంది విద్యలో వైద్యంలో ముందుకొసుకోవాలని కూడా ప్రభుత్వ పక్షాన ప్రోత్సాహిస్తూ విద్యార్థులు మేలైనటువంటి
వారికి తయారు చేయడం కోసం అవకాశం ఇచ్చిన కార్యక్రమాన్ని మరి కడ్లమాల స్కూల్ మరి నమ్మకాన్ని మరింత దృఢమైనటువంటి సందర్భంతో రాబో రోజుల్లో మేలైనటువంటి విద్యా విధానాన్ని అవలంబించుకో ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు మీపై ఎక్కువ నమ్మకాన్ని నమ్ము చేయకుండా మనకు చక్కని విద్యా విధానం అందించాలని చెప్పారు. చిన్న వయసులో ఉన్నటువంటి సృజనాత్మక పిల్లలు సృజనాత్మకం వెలికి తీయడం ఎక్కడ కూడా వెనుక కాకుండా వాటిని సృజనాత్మక వెలికి తీసేయడానికి మట్టిలో మాణిక్యాలని ఈరోజు అనేక మంది గ్రామీణ ప్రాంతాలు చేసిన వాళ్ళు కూడా అబ్దుల్ కలాం గారు అనేవారు. ఆయన నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని స్థాయికి రావడం జరిగింది. కళలు కనండి కళలు కనండి కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకున్నాం చెప్పాలన్నమాట. అంటే మేధస్సు ఒకటి సొంతం కాదు. మేధస్సు అనేది మనం చదువుకునేటువంటి ఆలోచన తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత గురుకులు లేనటువంటి ఉపాధ్యాయులు ఉంది కాబట్టి పిల్లల్లో సృజనాత్మకం వెలికి ఒకరు సైంటిస్ట్ కావచ్చు, ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు ఎస్పీ కావచ్చు, ఒకరు కలెక్టర్ కావచ్చు. ఈ విధంగా వారిలో ఉన్నటువంటి ఆటల పట్ల మద్దతు చెప్తారు. అలాంటి వారిని గుర్తించి చిన్నతనంలో మౌళ్ళు ప్రయత్నం చేసినట్టయితే ఆ పిల్లలకు బంగారు రాక బంగారు భవిష్యత్తు వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ కోణంలో మీ కేరళ మోడల్ స్కూల్ యజమాని చక్కటి మార్పులు తీసుకొని సామాజికంగా కూడా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి లేదా సింగిల్ పేరెంట్ లేని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నటువంటి షెడ్యూల్ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో చాలా మంది అనాథులుగా ఉన్నటువంటి పిల్లలతో గురించి ఈ పాఠశాల ఉచిత విద్యాభ్యాసం అందించే కార్యక్రమం కూడా తీసుకోవాల్సిన సందర్భంగా చెప్తాను. ఈ పాఠశాలలో చెప్తాము. ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఏ తల్లిదండ్రులు పిల్లలు అనేక మంది తమ తాతల దగ్గర అమ్మమ్మ దగ్గర విద్యాభ్యాసం సరిగా ఇవ్వడం వాటిని గుర్తించి వారి కూడా ఈ పాఠశాలలో చేర్చుకుంటారు. దాని విద్యాభ్యాసం చెప్పినట్టయితే మనకి చక్కని విద్యా సేవకులు చేస్తున్నప్పుడు కాకుండా సామాజిక గురించి ఉండాలి, సాంఘిక ఉండాలి. మీరు విద్యా బోధనలో కేవలం వ్యాపారంగానే కాకుండా విద్యా సేవలో సమర మార్పు వస్తున్నది దాన్ని గుర్తించి వేగంగా మారుతున్నటువంటి పూర్తి ప్రపంచంలో ఈ సంస్థలో కేరళ మోడల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా ఎప్పటికప్పుడు సిలబస్ కూడా చక్కటి విద్యను అందించడం విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆలోచన అనుగుణంగా సిద్ధంగా నేను మనవి చేస్తున్నాను. కేరళ మోడల్ స్కూల్ చదువుకుని రావాలన్నప్పుడు నాకు ఢిల్లీ పరిగెత్తుకున్న వైపు మన వీలవుతూ లేదనుకుంటే నిన్నటికే ఢిల్లీలో ప్రోగ్రెస్ చేయకపోతే లేట్ బయలుదేరి ఇక్కడ మీతో పాటు రోజు వార్షికోత్సవాలు కూడా అందరం ప్రయత్నం చేసి మిత్రులకు రావడం జరిగింది. 25 సంవత్సరాల విద్యా సేవలు ముందుకు వెళ్ళినటువంటి కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యాన్ని ముఖ్యంగా మనోజ్ గారి నాయకులు ప్రత్యేకంగా అందజేస్తూ ఈ కష్ట సుఖాలు వస్తుంది. అదేవిధంగా ఇంకా మీరు కూడా ఈ ప్రాంతంలో పేద విద్యార్థులైనటువంటి శిక్షణలు తీసుకోవడం కోసం చక్కటి మార్పులు తీసుకొని ముందుకు కావాలని సందర్భంగా నేను మనవి చేస్తూ అనేక చిన్నారు కోసం కలిసి ప్రోగ్రామ్స్ ఇప్పటికే జరిగి ఉంటే కొన్ని అంశాలు నేను కార్యక్రమాలు 11 గంటలకు రమ్మన్నా నాకు ఆలస్యంగా రావడం మీరు కలిసి ప్రోగ్రాం కానీ లేదా కార్యక్రమం నడపడం కూడా చెప్పడం జరిగింది. నేను వచ్చిన కడుపులో ఆకలి సమయంలో అందరూ భోజనాలకు వెళ్ళినటువంటి సందర్భం నేను కూడా మరో ప్రోగ్రాంకి వెళ్ళాలి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేరళ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా 2 బ్రాంచ్ ఉన్నట్టే ఒక ఉప్పుగడ్డ దగ్గర ఒకటేమో ఏ ప్రాంతంలో ఇందులో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నచ్చుకోవచ్చే సందర్భంగా కేరళ మోడల్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా కూడా ఈ పిల్లల్ని మీ పిల్లల్ని వారికి చక్కగా విద్యలో రాణించే విధంగా వాళ్ళ సృజనాత్మక వెలిగించే విధంగా మరి వాటి తయారు చేసే విధంగా మీ అందరూ కూడా ఉండాలని మీరు కూడా ఆలోచించే సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పిస్తుంది. కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందన చేస్తా ఉన్నా. చాలామంది చిన్నారులు చాలామంది విద్యార్థులు తల్లిదండ్రుల కార్యక్రమాలు మీ అందరూ కూడా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. రాబో రోజులు ఇంకా అనేక మార్పులు విద్యా విధానంలో రావడానికి అవకాశం ఉన్న మార్పుల సందర్భంగా నేను తెలియజేస్తున్న అవకాశం వచ్చినటువంటి కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా మనోజ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. అందరి పేరు పేరు నమస్కారం. ఇప్పుడు విచ్చేసిన మన ముఖ్య అతిథి గారు అలాగే విశిష్ట అతిథులందరితో మన యాజమాన్యం వారితో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది.